నెక్స్ట్ బేబీ రాణి, సీతా మహాలక్ష్మి, శ్రీలత, శర్వాణి, నాగేశ్వర్ రెడ్డి, శంకర శ్రీనివాసరావు, వసంతరెడ్డి, జ్యోతిబాస్, వెంకటేశ్వరరావు, సుధాకర్ రెడ్డి, రాజారావు, కుమార్, ప్రసాద్, రామకృష్ణ, నరసింహారావు. ఓకే, అందరికీ కూడా వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రోగ్రాంలో మనం మొదటి ప్రోగ్రాంగా మనం స్టార్ట్ చేసేది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం దగ్గర మనందరూ సాక్షిభూతులు అవుదాం. ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ద్వారా మన యాక్టివిటీస్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. 11:30కి అక్కడ ఉన్నటువంటి పూజారి గారు వెళ్ళిపోతారు కాబట్టి మనందరం కూడా 11:30 లోపల గుడివైపు వెళ్ళేటువంటి యాక్టివిటీని తీసుకుందాం. శిరీష, మై డియర్ ఫ్రెండ్, గ్రాండ్ వెల్కమ్, అండ్ ప్రదీప ఆల్సో వెల్కమ్ వెల్కమ్. ఓకే, అందరు కూడా రెడీ టు గో టెంపుల్. మీరందరూ కూడా లేచి నిలబడి గుడివైపు వెళ్ళే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనందరం కూడా దగ్గరగా ఉన్నటువంటి వేణుగోపాల స్వామి గుడివైపు వెళ్తాం. కాలేజ్ డేస్లో 1-2 సార్లు ఆ గుడివైపు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా మనం అటువైపు వెళ్ళి మనం దేవుని సన్నిధిలో, వేణుగోపాల స్వామి సన్నిధిలో మిత్రులందరూ కూడా కలవడం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. చాలా మంచి యాక్టివిటీ. ఒక దైవ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అప్పుడు 3 ఇయర్స్ కలిసి చదువుకున్నాం. 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఈరోజు యాక్టివిటీని ప్రారంభించేదానికి మనందరం కూడా గుడివైపు వెళ్ళేదానికి స్వాగతం సుస్వాగతం. అందరు గుడివైపు వెళ్ళి పెన్ను ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు దయచేసి, ఎందుకంటే బ్రాడ్జీ పెట్టుకోవడం అలవాటు ఉండదు. బట్ అందుకోసమే పిన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టండి. అదొక సెకండ్ యాక్టివిటీగా మన సంతకాలు మనకి సాక్షిభూతులు అవుతాయి అనమాట. మన సంతకాలు అక్కడ పెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మనందరం వచ్చి ఒకే చోట సంతకం పెట్టడం అనేది ఇస్ అ గ్రేట్ థింగ్ అంత మెమరబుల్ థింగ్. అది కూడా ఆ యాక్టివిటీ కూడా సెకండ్ యాక్టివిటీగా తీసుకుంటాం. కాబట్టి 2 యాక్టివిటీస్ చేద్దాం. ఈ లోపల ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత థర్డ్ యాక్టివిటీ వైపు వెళదాం. సో మనందరం కూడా ఎవరు వచ్చేది ఎవరు ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు, కానీ 11:30కి గుడి మోస్తారు. కాబట్టి సెకండ్ యాక్టివిటీలో రావడం ఇంకెవరు వచ్చినా కూడా ఆల్రెడీ 1 అవర్ లేట్ నడుస్తూ ఉంది.
వెంకటేశా శ్రీనివాసా శేషశైలవాసా మాధవా కేశవా మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా
సంతకం పెట్టాలి, ప్లస్ ఇవన్నీ కూడా చేయాలి. ఒకసారి ఆగండి మేడం, ఒక నిమిషం ఆగండి. నూజివేడు రాజరిక కలశ చదువుకోవడం 35 ఏళ్ల ప్రస్థానం ముగిసిన తర్వాత ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మనందరం కూడా సంతకాలు సాక్షిభూతంగా సంతకాల సేకరణ, మన సంతకం కాదు మంచి యాక్టివిటీ. అందరూ కూడా సైన్ చేయండి. ఇంకా ఏదైనా వర్డ్ కానీ వాక్యం కానీ రాయొచ్చు. మీరు తీసుకెళ్ళండి. వాళ్ళు 12:30కి రమ్మన్నా. ఓకే సార్. గురుగారు ఇటు వచ్చేసేయండి. ఓకే. అలా బ్రాడ్జీ యాక్టివిటీ కూడా అక్కడే. బ్రాడ్జీ యాక్టివిటీ రాదు వీళ్ళు తీసేటప్పుడు అదే చేస్తుంటారు. సైన్ చేయగానే ఇచ్చేసారా? ఇదిగో అది గ్రీనింగ్ పక్కన గ్రీన్ రైస్. గురుగారు కొంచెం పట్టుకోండి. ఇప్పుడు బ్యాడ్జీ పెట్టండి వారికి. మీరు అది అయిపోయింది కదా, బ్యాడ్జీ పెట్టండి. అసలు పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడ కొట్టేస్తే సరిగ్గా పర్మిషన్ అంటే గురుగారు మీరు పెట్టండి. సార్ సైన్ చేసేవాడు రావాలి. సార్ కొంచెం లోపలికి ఉండండి గురుగారు, కొంచెం లోపలికి ఉండండి. అటు లోపలికి ఉండండి. అలాగే పెట్టండి. నేను ఇచ్చిన నువ్వు ఇచ్చినట్టు నాకు ఏమైనా పెట్టేసుకోండి తీసుకెళ్ళి. మీరుండి ఇక్కడ ఇవ్వాలి అంటే చేయాలి. కొంచెం చూడమ్మా గుడి చూదులు. తీసుకెళ్తే అలౌట్ ఇచ్చేసి రైట్. సార్ కొంచెం సైడ్ గురుగారు పిన్స్ కూడా తీసుకెళ్ళు. చాలా మంచి కార్యక్రమం ద్వారా మనందరం కూడా ఇక్కడ జాయిన్ అయ్యాం, సంతకం చేసాం. ఈ సంతకం అనేది అదేదో సైన్ కాదు, మరి అందరూ అది చాలా మనందరం కూడా ఒకే ఫ్రెండ్షిప్ చక్కటి కార్యక్రమం ముగిసింది. అందరూ కూడా ఆశీనులు కండి. థర్డ్ యాక్టివిటీ, థర్డ్ ప్రోగ్రామ్. సో వచ్చిందా బాబు? తరుణం
బాబు అందరూ కూడా జాయిన్ అవ్వాలి. ఎవ్రీ యాక్టివిటీలో మీరు అందరూ కానీ రామ్కి గ్రేట్, మీ పంతులు ఎంత రెస్పెక్ట్ చేసుకుంటారంటే ఖచ్చితంగా. సోమవారానితో అయితే ముందు చేయించండి ఆ మేడం గారితో, అసలు బెదిరిస్తున్నారు అందరికీ. దగ్గర ఉండి చేయించండి. ఆ స్టాఫ్ కాదు, అక్కడ ఉన్న 30 మంది 30 మంది కూడా అట్లాగే చదువుతున్నారు. బాగా ఎవరు బాగా మాట్లాడాను ఆయన కెమిస్ట్రీ ల్యాబ్ చాలు చెప్పు. లెక్చరర్స్ మనతో పాటు పేర్లు నాకు రెండు పేర్లు వద్దు. కాలంలో మనతో చదివినటువంటి విద్యార్థులు అలాగే మనకి విద్యాభ్యాసం చేశారు. ఈరోజు ఇలాగ నిలబడి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. మంచి బట్టలు వేసుకోవడం, లేకపోతే రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉన్నారు, గౌరవం పొందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లా పొందుతున్నాము, నిలబడ్డాము, మాట్లాడుతున్నాము. సొసైటీలో వాల్యూ వచ్చింది అంటే ఆ రోజు మనకి 3 సంవత్సరాలు కూడా విద్యాభ్యాసంలో మనకి సహకరించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా మనకి షేర్ చేశారు. సో దట్ ఈస్ ద థింగ్. ఆ యాక్టివిటీని బట్టి ఈరోజు ఇలాగా మనందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మన మధ్యలో లేని మన గురుగారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ మనందరం కూడా మౌనం పాటించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. అందరూ కూడా మీ స్థానాల్లో. ధర్మ అప్పారావు, చాలా వాల్యుబుల్ నేమ్, ధర్మ అప్పారావు. అరే కాలేజ్ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే దట్ టైం చాలా వాల్యూ ఉన్నటువంటి కాలేజ్ ఇది. ధర్మ అప్పారావు కాలేజీ చదవడం అనేది చాలా వాల్యూ ఉండేది అప్పట్లో. అదొక గొప్పగా భావించేవాళ్ళు. ఎక్కడ చదువుతున్నారంటే డిఏఆర్ కాలేజ్ అని. సో ఆ విధంగా మనందరం కూడా డిఏఆర్ కాలేజీలో జాయిన్ అవ్వడం 3 ఏళ్ళు కూడా. మొదటిగా నా గురించి నేను చెప్పేస్తున్నాను. దట్ టైం మీ అందరితోటి కలిసి నేను జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే మీ అందరితోటి చదివేటువంటి భాగ్యాన్ని కలిగింది. నేను చదివాను అనే దానికంటే కూడా 3 ఏళ్ళు కూడా నేను మీతో కొన్ని మధుర క్షణాలని నేను గడిపాను. తెలియనటువంటి వయసు, చదువుకోవచ్చు చదువుకోకపోవచ్చు, కానీ జీవిత పర్యంతం కూడా క్రమశిక్షణతోటి కొన్ని వాల్యూస్ తోటి ఉన్నాం. ఏదైనా కూడా ఇలా నిలబడ్డాను, మాట్లాడుతున్నానంటే మీ అందరి సహకారం. ఆ రోజు మీతో కలిసినటువంటి కొన్ని గత స్మృతులు, కొన్ని క్షణాలు, కొన్ని రోజులు, కొంత టైము, ఆ రోజు మీ అందరితోటి నేను కలిసి ఉండడం కూడా నా అదృష్టం. ఎనీవే మరొకసారి అది గుర్తు చేసుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ వాల్యుబుల్ మెమరీస్ 1 లేక 2 నిమిషాలు, ఇదొక యాక్టివిటీ, మంచి యాక్టివిటీ. అంటే సర్వీస్ సెక్టార్ వైపు ఉన్నాను నేను. కొంతమందికి సహాయం చేయాలి అనేటువంటి ఇదితోటి నేను గమనించాను. ఆ రోజుల్లో చాలా బాగా చదివారు అందరు కూడా, కానీ అప్పుడే వచ్చిన డిఎస్సి వైపు వెళ్ళారు. అంటే ఏం జరిగిందంటే ఏం దొరికితే అటువైపు వెళ్ళిపోయారు. అప్పుడు 96 డిఎస్సి వచ్చింది, అందరు రాశారు, టీచర్స్గా వచ్చేసారు. ఫెయిల్యూర్స్ ఉన్నారు ఇక్కడ. ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, ఎగ్జామినేషన్ ఫెయిల్ అయిన బీఎస్సీ 3rd ఇయర్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే చక్కగా హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి అక్కడ ఏం చేశారంటే కోటి సెంటర్లో ట్యూషన్ పాయింట్లు ఉన్నాయి.
నేను కూడా చూశాను, కానీ నేను అక్కడ చూసిన పాయింట్లో జాయిన్ కాలా. ఈ మిగిలిన వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యి ఈ మిగిలిపోయినటువంటి సబ్జెక్టులను కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఎవరో గైడ్ చేశారు, దయచేసి వినాలి, ఎవరో గైడ్ చేశారు. ఐసెట్ వచ్చింది, ఎంసీ చదివితే వాల్యూ వస్తుంది మీకు అని చెప్పి అటువైపు వెళ్ళారు. ఆ గైడ్ చేయటం ద్వారా ఎవడికో మెంటార్ దొరికాడు, ఎంసీ చదివితే వాల్యూ వస్తుందని చెప్పి ఎంసీ చదివారు. సత్య కంప్యూటర్లో జాయిన్ అయ్యారు, వేరే కంప్యూటర్స్లో జాయిన్ అయ్యారు, ఫారిన్లో ఉన్నారు. వాల్యూ పెరిగింది. ఎవరికి? ఫెయిల్యూర్స్కి వాల్యూ వచ్చింది. బాగా చదివిన వాళ్ళు టీచర్లు అయ్యారు, ఈ చుట్టుపక్కల ఉన్నారు. అంటే నేనేం కాదనట్లేదు, చాలా గ్రేట్ థింగ్. టీచర్ అవ్వడం అనేది ఇంకా వాల్యుబుల్ థింగ్. ఇది చాలామంది మంచి విద్యార్థులను కూడా తయారు చేశారు. వాళ్ళు కూడా ఫ్యూచర్ డేస్లో వాళ్ళందరూ కూడా చాలామంది గ్రౌండ్ సక్సెస్ అయ్యారు, అది వేరే విషయం. వీళ్ళు కూడా మన వాళ్ళు కూడా ఫెయిల్యూర్స్ కూడా సక్సెస్ అయ్యారు, అది కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇంకా ఆ ఫెయిల్యూర్స్ దానికంటే కూడా ఇంకా వెనుకున్నాం మేము అలాంటి వాళ్ళందరూ కూడా. సో అందరినీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన రోజు, ఒక భావోద్వేగమైన రోజు. అనుకోకుండా ఒక 25 to 30 మెంబర్స్ మేము అనుకున్నది కూడా అంతే కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముందుగా ప్రోత్సహించిన వాళ్ళు జ్యోతిబాసు, వసంతరెడ్డి, నాసిరెడ్డి ఎక్సెట్రా మిగతా అందరూ. నా వంతు కూడా ఉంది, కానీ నేను మాత్రం ట్రెజరర్ని, డబ్బులు సమకూర్చడం మాత్రం నా వంతు, మిగతాదంతా వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి అమ్మా, ఏమనుకోకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆర్ సుధాకర్ రెడ్డి, నేను కాటరన్పాడులో మ్యాథ్స్ అసిస్టెంట్గా చేస్తున్నాను. మా వైఫ్ హోమ్ మేకర్, ఒకటే బాబు, ఎంఎస్ కంప్లీట్ చేశాడు, డెట్రాయిట్లో ఉంటాడు, ఇది 4th ఇయర్, బాగానే సెటిల్ అయ్యాడు. ఓకే, ఫ్యామిలీ అంతా ఏడుకొండల వాడి దయ వలన ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. ఆర్థికంగా ఎట్లాంటి ఇబ్బందులు లేవు, ఉండకూడదు. అందరికీ కూడా, నా ఒక్కడికే కాదు, అందరికీ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని కోరుకుంటున్నాను. ఓకే, డిగ్రీ డేస్లోకి వచ్చేపాటికి అంత మెమరబుల్ అయితే ఏమీ లేవు అనుకుంటున్నాను నేనైతే. బావా ఏమి లేవు బావా, అది అంటే కొద్దిగా అల్లరిగా కనపడతాం, కానీ అంత మించి చేసింది ఏమీ లేదు. అంతేగాని ఏమన్నా ఆ టైంలో వాళ్ళని ఏమన్నా హర్ట్ చేసి ఉంటే ఈ టైంలో ఇప్పుడు 36 ఏళ్ళకి ఎక్స్క్యూజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎనీహౌ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్. నెక్స్ట్ ఎవరన్నా రండి అమ్మా. చిన్న మరి 32 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది, చాలా భావోద్వేగంగా ఫీల్ అవుతున్నాం అందరం. కోటేశ్వరరావు వస్తున్నారట, అందరూ వెల్కమ్ చెప్తారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసారా, మీరు స్పెషల్ వెల్కమ్ లేట్గా రావడం వల్ల. మాకెవరు ఇలా చెప్పలా. కొంతమంది ఇప్పుడు అందరూ ఓకే అండి. మరి నా పేరు ఆర్ శోభారాణి. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చేశాను ఆంధ్రజాతీయ కళాశాలలో. తర్వాత 96లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత 2017లో హెచ్ఎం గ్రేడ్ 2 హెచ్ఎం ప్రమోషన్ తీసుకొని గంపలగూడెం మండలం ఊటుకూరు, ఆ తర్వాత నూజివీడు మండలం దిగవల్లి, ఇప్పుడు మా హోమ్ టౌన్ ప్లస్ నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠశాల అయిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విస్సన్నపేటకు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మరి నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు కదా, బాగా చదువుకున్న వాళ్ళు ఏమవుతారో, అందులో నేను ఫస్ట్. ఆయన చెప్పిన దాంట్లో ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్, డిగ్రీకి వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండి చదువుకోవడం వల్ల ఒకేసారి డైలీ సర్వీస్ చేసి ఇక్కడికి రావటం. మార్నింగ్ జీవేన్ గారి ట్యూషన్కి వెళ్ళేదాన్ని, 6:15 బయలుదేరాల్సి వచ్చేది, అలవాటు లేని పని అది. ఆ టైంకి వచ్చి ట్యూషన్కి రోజు లేట్గా వచ్చేదాన్ని. సార్ కొద్ది రోజులు కోపడ్డారు, ఆ తర్వాత ఈ అమ్మాయి ఇంతేలేని వదిలేసారు. ఇంకో 1/2 గంటలో ట్యూషన్ అయిపోద్దనగా వచ్చేదాన్ని. నేను వచ్చి చివరి కూర్చునేదాన్ని. దానివల్ల స్కూల్కి ఇంటికి వెళ్ళడం కూడా లేట్ అయిపోయేది. దానివల్ల స్టడీస్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. చిన్నప్పటి నుంచి నేను ఏదైతే
నిలబెట్టుకుంటూ వచ్చాను. దాన్ని డిగ్రీలో నిలబెట్టుకోలేకపోయాను. చాలా అత్యవసర మార్కులతో ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్లో 57 మార్కులు వచ్చినాయి. ఇవాళ నేను మ్యాథ్స్ అసిస్టెంట్ని, మ్యాథ్స్ టీచ్ చేస్తాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ ఫైనల్ ఇయర్లో మ్యాథ్స్లో ఒక పేపర్లో 57 మార్క్స్ వచ్చినాయి. అంటే ఫెయిల్ అవ్వడానికి జస్ట్ 3-4 మార్కులు తేడాతో పాస్ అయ్యాను. తర్వాత మళ్ళీ బీఈడీకి చాలా అయిష్టంగానే మరి ఆ రోజున మా నాన్నగారు నేను టీచర్ జాబ్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మా బ్రదర్ ఆల్రెడీ టీచింగ్లో ఉన్నారు, టీచింగ్ ట్రై చేయాల్సిందే అని బీఈడీ రాయించారు. చాలా ఇష్టంగా ప్రిపేర్ అవ్వకుండా రాశాను. అయినా సరే 750 ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంకు. దాంతో మచిలీపట్నం ఏజే కాలేజీలో చదువుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు మైక్రో టీచింగ్లో ఒక చిన్న లెసన్ జైహింద్ హై స్కూల్కి తీసుకెళ్లారు నన్ను. అక్కడ మైక్రో టీచింగ్లో మా కొలీగ్స్ అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. వాళ్ళ ముందు ఆ స్కూల్ టీచర్స్కి చెప్పాలి. అక్కడ ఒక 15 మినిట్స్ క్లాస్. ఆ క్లాస్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అక్కడ విన్న వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు నన్ను బాగా. ఫస్ట్ టైం లైఫ్లో చాలా బాగా చెప్పావు శోభ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. మరి అక్కడ సాంబశివరావు గారిని ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన బి గ్రేడ్ కూడా వేయరు ఎవరికి, అటువంటిది నాకు B+ గ్రేడ్ వేశారు. వేసరికి కాలేజ్ అందరూ చెప్పుకున్నారు. అప్పుడు తెలిసింది నాకు, అప్పుడు అనిపించింది నాకు ఎస్ ఐ కెన్ అని. నేను టీచింగ్లో నేను రాణించగలను. టీచింగ్ పట్ల నాకు ఫస్ట్ టైం ఆసక్తి కలిగింది. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరి ఈ కాలేజీ ధర్మ అప్పారావు కాలేజీలో సీట్ రావడం అంటే చాలా గొప్ప విషయంగా భావించేవారు. ఆ రోజున ఫస్ట్ లిస్ట్లో మన పేరు ఉంటుందా లేదా అని. నిన్న 10th క్లాసు ఇంటర్మీడియట్ మాతో చదివినటువంటి ఒక ఫ్రెండ్ని నేను అడిగాను, మీరెందుకు డిగ్రీలో లేరండి మాతో పాటు? మరి మేమందరం ఉన్నాం, శంకర్ శ్రీని గారు, నేను, మరి మేమందరం ఉన్నాం కదా, తిరుపతి వెంకటేశ్వర గారు, మేమందరం ఉన్నాం, మీరెందుకు లేరు అని అడిగితే ఆ మాస్టర్ చెప్పింది, నాకు ఫస్ట్ లిస్ట్లో రాలేదండి, రెడ్డి గారండి, ఫస్ట్ లిస్ట్లో నాకు సీట్ రాలేదు, అక్కడ రాకపోయేసరికి నేను ఏలూరులో జాయిన్ అయ్యాను అని అన్నారు అనమాట. మాతో పాటే చదివారు ఇంటర్మీడియట్ వరకు. మరి అంటే అంత గొప్ప విషయం ఇక్కడ ఈ డిఆర్ కాలేజీలో సీట్ సంపాదించడం అనేది. మరి ఆ రోజున ధర్మ అప్పారావు గారు ఏ ఉద్దేశంతో, మరి చాలా దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది. మరి అటువంటి ఇంతమంది మనలాంటి ఎన్నో వేల మంది, ఇప్పటికి లక్షలు కూడా అయి ఉండొచ్చు, మరి ఇంతమందికి విద్యాదానం చేసినటువంటి ఆయనకి ఖచ్చితంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియచేసుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని, మరి నాకు 2 పాపలండి. పెద్ద పాపకు మొన్న, ఇద్దరు కూడా బీటెక్ చదివారు. పెద్ద పాపకు మొన్న ఫిబ్రవరిలోనే మ్యారేజ్ అయింది, న్యూజెర్సీలో ఉంటుంది. చిన్న పాప మెర్సిడెస్ బెంజ్ కంపెనీలో చేస్తుంది, పూణేలో పనిచేస్తుందండి. మా వారు వేమిరెడ్డిపల్లి హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మరి 32 సంవత్సరాల తర్వాత మనందరం ఇలాగా కలిసి, మరి అయినప్పటికీ అందరి పేర్లు, అందరి రూపుని కొద్దిసేపు లేట్ అయినా సరే గుర్తుపడుతున్నాము. అమ్మాయిలు అయితే బాగానే గుర్తుపడుతున్నాము. మరి మీలో కూడా చాలామంది, నిజం చెప్పాలంటే మీరందరూ చాలా డీసెంట్గా ఉండేవారు ఆ రోజుల్లోనే. మరి మిగిలిన గ్రూపుల్లో వాళ్ళు కొంచెం ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేసినా, మనం ఎంపీసీలో మాత్రం మగపిల్లలందరూ కూడా చాలా డీసెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని ఏడిపించడం కానీ, ఒక కామెంట్ చేయడం కానీ, మరి నాకు తెలిసి లేదు, ఏమన్నా 1-2 ఉంటే ఉండుండొచ్చు. మరి చాలా ఆ రోజుల్లోనే చాలా బాగా బిహేవ్ చేసేవాళ్ళు. మరి ఇన్ని రోజుల తర్వాత ఈ సమాగమానికి సహకరించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి మన మిత్రులందరికీ చాలా ఓపిక కావాలండి. రామకృష్ణ గారు నలుగురికి ఫోన్ చేయమంటే, సార్ నాకు ఖాళీ లేదు, అసలు నేను ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయాలన్నా. అటువంటిది ఆయన ఒక్కొక్కరికి 10 సార్లు కాల్ చేశారు. రామకృష్ణ గారు ఎన్నిసార్లు కాల్ చేశారు, మనందరినీ మోటివేట్ చేశారు, రావడానికి అవకాశం లేని వాళ్ళని కూడా రప్పించారు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మిత్రులకి, ముఖ్యంగా ఇందాక గుళ్ళోకి వెళ్తే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడు ఇవాళ మనం ఆ గుడికి వెళ్ళమేమో, మామూలుగా రోడ్డు మీద ఉన్న కోటమహేశ్వరం గుడికో ఇంకో గుడికి వెళ్తాం, కానీ ఆ లోపల ఉన్న వేణుగోపాల స్వామి గుడి అనేది మనకు ఒక జ్ఞాపకం. అది కాలేజీలో టైం దొరికినప్పుడల్లా లోపలికి వెళ్ళి, కార్తీక మాసం వస్తే రోజు ఆ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళం. మరి అటువంటి ఆ గుడిని మళ్ళీ మాకు చూపించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫ్రెండ్స్ అందరి ముందు 2 సంవత్సరాల తర్వాత మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది నాకు. సుధాకర్ రెడ్డి కూర్చోరా, అందరూ కూర్చుంటేనే మాకు ధైర్యం ఉంటుంది. క్లాస్లో ఎన్ని లెసన్స్ అయినా చెప్తాం, కానీ ఇట్లా పబ్లిక్ మీటింగ్లో కానీ, ఇట్లా
ఫ్రెండ్స్తో కానీ మాట్లాడటం అనేది చాలా కొత్త నాకు. దగ్గర పెట్టుకోండి. వెనకాల బోర్డు పెడతాం అది. మార్కర్ ఇస్తాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రసాద్ను వసంత రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు. వాళ్ళ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం రూపుదాల్చింది. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి, ఇది మనం ఇవాళ అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నాం కానీ ఈ కార్యక్రమం వెనక 2 సంవత్సరాల కృషి ఉంది. అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నాగేశ్వర రెడ్డి గారు వాళ్ళు చెప్పింది ఒకటే, మనం విశ్రమేటలో కూర్చొని ఎన్ని మాట్లాడినా కానీ ఈ కార్యక్రమం రూపుదాల్చదో, ముందు నూజివీడు వెళ్ళి సుధాకర్ రెడ్డి అనేవాడిని బయటికి లాగి అక్కడ కూర్చోండి, లోకల్ బాయ్ ఆడు చాక్లెట్ బాయ్ లాగా హెల్ప్ చేస్తాడు మనకి. అన్న తర్వాత నేను, చలపతిరావు, రామకృష్ణ మేము ముగ్గురు వచ్చి ఆ రోజు కూర్చొని ఆ రోజే మాట్లాడటం జరిగింది. అదే రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమంలో భాగంగా నాగేశ్వర రెడ్డి గారికి మొట్టమొదటి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన దగ్గర నుంచి నాగేశ్వర రెడ్డి ఈ కార్యక్రమానికి వెన్నెముకలా ఉండి ప్రోత్సహించి ఈ కార్యక్రమం ఈ విధంగా దిగ్విజయం చేయడానికి చాలా కృషి చేశారు. ముందు నాగేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆద్యమంటారా? తర్వాత మర్చిపోయా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జ్యోతి బాసు. ఎక్కడా జ్యోతి బాసు ఎక్కడాడు? అవసరమైనప్పుడు తప్ప అన్ని సందర్భాల్లో కనపడతాడు జ్యోతి బాసు మనకి. సరే, నా పేరు శ్రీనివాసరావు. ఇందాక చెప్పాను, నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పుట్టాల హై స్కూల్లో పనిచేస్తున్నా. శోభారాణి గారు చెప్పినట్టు మేము అందరం సిక్స్త్ క్లాస్ 8th క్లాస్లో జాయిన్ అయ్యాము. 8th క్లాస్ నుంచి క్లాస్మేట్స్. ఆవిడ మ్యాథ్స్ అసిస్టెంటే హెచ్ఎంగా పనిచేస్తున్నారు విశ్వనాథలో. నేను పుట్టాల హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. మా మిస్సెస్ రమాదేవి బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్గా తిరువురు మండలం మల్యాలలో పనిచేస్తున్నారు. మా బాబు సాయి తేజ అని చెప్పని గ్లాండ్ ఫార్మాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మా పాప శ్రీహారిక ఎన్ఐటి వరంగల్లో చదివి వరాకిల్లో హైదరాబాద్లో పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నాకు తెలిసి నేను చాలా తక్కువ మందికి తెలుసుంటారేమో అనుకుంటున్నాను. నాకు బాగా 93 బ్యాచ్లో ఇంటర్మీడియట్ నుంచి నా రూమ్మేట్ బాగా ఎక్కువ క్లోజ్ సురేష్ రెడ్డి. నేను, తను ఇప్పుడు యుఎస్లో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ వసంత రెడ్డి తర్వాత కూడా చాలా రోజుల వరకు తెలుసు, బాగా పరిచయమే. రాజారావు కూడా తెలుసు. ఎక్కువ మంది తెలియకపోబట్టి వాడు అమెరికా దాకా వెళ్ళి ఎక్కువ తెలియదు. సురేష్ రెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఫ్రెండ్స్ లాగే ఉన్నాము. నేను యుఎస్ వెళ్ళినప్పుడు కూడా వాడి ఇంట్లో 2-3 రోజులు ఉన్నాను. ఇంకా నేను 93 అప్పుడు ఫస్ట్ ఆర్సెట్ మనకు పడింది. ఆంధ్ర యూనివర్సిటీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఆసెట్ అంటారు. సో ఆంధ్ర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అప్పుడు ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాశాను విజయవాడలో. రాస్తే అప్పుడు నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది. నాకు ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ నేను అక్కడ చదివాను. అక్కడ నేను ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడల్. అది అవ్వంగానే ఇమ్మీడియట్గా మళ్ళీ అదే సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పడింది. అప్పుడు మళ్ళీ దాన్ని రాస్తే అది ర్యాంక్ నెంబర్ 3. మళ్ళీ అదే డిపార్ట్మెంట్లో నేను మెటీరియల్ సైన్స్లో పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేస్తూ ఉండగానే పిహెచ్డి 96లో జాయిన్ అయ్యాను. 97లో ఒక 3 జాబ్స్ రాశాను. ఆ 3లో 2 వచ్చేసాయి. ఒకటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే జూనియర్ లెక్చర్ అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చర్ 2 రాశాను. 2 సెలెక్ట్ అయ్యాను. బట్ వెరాజ్ ముందు జూనియర్ కాలేజ్ ఇచ్చేసి తర్వాత డిగ్రీ కాలేజ్ కల్మెల్ చేసి మొత్తం మీద నేను డిగ్రీ కాలేజ్కి వెళ్ళలేదు, జూనియర్ కాలేజ్లో లెక్చర్గా జాయిన్ అయిపోయాను.
ఇది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏం చెప్పారంటే 6 months సీలో ఉండాలి, 6 months బయట ఉండాలి అని చెప్పారు. అది మరి అంత లైఫ్ బోర్ కొడుతుంది, 6 నెలలు సముద్రంలో ఏముంటామని. మరి మంచి శాలరీ అప్పుడే అది, బట్ నేను వచ్చేసాను. ఆ తర్వాత విదిన్ 6 ఫస్ట్ పుట్టింగ్ నాకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రావులపాలెంలో ఒక జేఎల్గా జాయిన్ అయ్యాను. అప్పుడే నాకు ఆ జేఎల్గా అంటే జాబ్ వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళి చేసుకున్నాను. కేరళైట్ మా మిస్సెస్. సురేష్ నా పెళ్ళికి కూడా వచ్చాడు. అక్కడే కేరళ కళ్యాణ అదే కళా సమితి అని విశాఖపట్నంలోనే. ఆ తర్వాత వెంటనే నేను డిగ్రీ కాలేజ్ రావడం జరిగింది. డిగ్రీ కాలేజ్ ఫస్ట్ కాలేజ్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ ది ఎంటైర్ స్టేట్, నౌ కంట్రీ ఆల్సో. అదేంటంటే గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి. అది ఇప్పుడు 172 years, అంటే 1853లో అది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అది దాని యొక్క ఎరా కొనసాగుతూనే ఉంది. అదే కాలేజీలో నేను లెక్చరర్గా పనిచేశాను. అదే తర్వాత అక్కడే హెచ్ఓడిగా, ఫిజిక్స్ హెచ్ఓడిగా పనిచేశాను. అక్కడ యూజీ, పీజీ, పిహెచ్డీస్ అన్నీ ఉంటాయి. అక్కడే నేను ఒక రీసెర్చ్ లాబొరేటరీ స్టార్ట్ చేశాను, నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ అని. అది రీసెర్చ్ స్టార్ట్ చేసి ఒక 2-3 పిహెచ్డీలు ఇచ్చిన తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. యూజీసీ రామన్ పోస్ట్ డాక్ ఫెలో అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫెలోషిప్ అనౌన్స్ చేసింది. దానికి నేను సెలెక్ట్ అయ్యాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నేను యుఎస్ వెళ్ళాను. అప్పుడే సురేష్ రెడ్డిని కలవటం జరిగింది. అక్కడ ఒక 1.5 year అక్కడ నేను రీసెర్చ్ చేసి మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు అగైన్ రాజమండ్రి. రాజమండ్రి అయిపోయిన తర్వాత ఫార్చునేట్గా అతి తక్కువ టైంలో, అంటే 48 yearsకే నేను ఐ బికేమ్ ఎ ప్రిన్సిపల్. నౌ ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్. అటానమస్ కాలేజెస్కి ప్రిన్సిపల్ అంత ఈజీగా రాదు. 1 year బయట వర్క్ చేయాలి. ఫస్ట్ నేను చోడవరం అని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చోడవరం అని ఉంటుంది, అక్కడ ప్రిన్సిపల్గా పనిచేశాను. ఆ తర్వాత వెంటనే కొంచెం ఇన్ఫ్లుయెన్స్లు అవి ఉపయోగించుకొని నాగేష్ రెడ్డి కూడా తెలుసు, మళ్ళీ నేను బ్యాక్ టు రాజమండ్రి కాలేజ్. నేను రాజమండ్రి కాలేజ్లో ఇప్పుడు ప్రజెంట్ అటానమస్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. 6500 స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. 215 మంది ఫ్యాకల్టీ, ఒక 150 మంది నాన్ టీచింగ్. ఒక పెద్ద సంస్థానం, ఇట్స్ మోర్ దాన్ యూనివర్సిటీ. ఒక 14 పీజీ కోర్సెస్, అలాగే ఒక 39 యూజీ కోర్సెస్ ఉంటాయి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలేజ్ ఇన్ ద స్టేట్ అండ్ కంట్రీ ఆల్సో. కంట్రీలో కూడా టాప్ 200లో ఉంది. ఆ కాలేజ్ నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. చాలా హ్యాపీ, ఎందుకంటే ఇక్కడే నేను ఇదే డిఆర్ కాలేజ్లో నేను ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదివాను, డిగ్రీ 3 years ఇక్కడే చదివాను. ఎక్కడ నాకు గ్యాప్స్ లేవు, కంటిన్యూస్ ఎడ్యుకేషన్లో ఎక్కడ గ్యాప్స్ లేవు. అలాగే జాబ్లో కూడా ఎక్కడ గ్యాప్ లేదు. పిహెచ్డి మధ్యలోనే నాకు జాబ్ వచ్చింది, తర్వాత పిహెచ్డి కంప్లీట్ చేయటం, అలాగే యుఎస్ పోస్ట్ డాక్టరల్ ఫెలో కూడా చేయటం, ఇవన్నీ కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకపోతే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక 15 పిహెచ్డీలు ఇచ్చాను. ఇంకొక 6 అంటే నాకు లాబొరేటరీ అనేది కొనసాగుతుంది. 1 crore పైన నేను ప్రాజెక్ట్స్, యూజీసీ అని, డిఎస్టీ, డిబిటీ అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు కొన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ నా దగ్గర రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ ఒక పల్లెటూరులో పుట్టి ఒక జస్ట్ నాకు తెలిసి మిగతా కాలేజీలో పోలిస్తే మన కాలేజ్ ఒక లెవెల్లో ఉన్నటువంటి, అప్పట్లో ఎయిడెడ్ కాలేజెస్ అంటే డిఎన్ఆర్ భీమవరం ఒకటి, ప్లస్ మన డిఏఆర్ కాలేజ్ నూజివీడ్ ఒకటి, అలాగే ఎస్ఎస్ఆర్ సివిఆర్ అని విజయవాడ, ఇవి టాప్ కాలేజెస్. అక్కడికి వెళ్తే విఎస్ కృష్ణ అని. సో ఇలాంటి కాలేజెస్లో మనం చదివి యుఎస్ వరకు వెళ్ళటం అనేది నిజంగా ఒక అదృష్టంగానే నేను భావిస్తాను. అదే కాకుండా మన జీవీ రామారావు గారికి పిహెచ్డీ చేయడానికి కూడా నేను హెల్ప్ చేశాను. అప్పుడు నేను యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను, ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు. అలాగే ఒక సన్నగా ఉంటారు ఒక మాస్టర్, ఎవరో మన ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో లాస్ట్లో చాలా సన్నగా, ఆయన పేరు మురళి గారు. మురళీ మాస్టర్కి అయితే నేను ఆయన రాజమండ్రి, నేను అక్కడే ఉండేవాడిని. రాజమండ్రి నన్ను ఎలా కనుక్కున్నారు. ఆయనకి పెన్షన్ ఫిక్స్ కాల, ఆయనకి ఎయిడెడ్ కాలేజ్. సో దానికి నేను చాలా హెల్ప్ చేసి ఆ సార్కి నేను పెన్షన్ కూడా ఫిక్స్ చేయించాను. ఎందుకంటే ఆర్జేడీ వీళ్ళందరూ కూడా మా దగ్గరే ఉంటుంటారు, మా దగ్గరే చేస్తుంటారు. మురళి గారు
పాపం ఆయన కృతజ్ఞతగా నాకు నూజివేడు రసాలు 2 సార్లు నాకు ప్రతి సమ్మర్లో కూడా పంపించారు. అంటే ఈ దీంట్లో ఉన్నటువంటి జ్ఞాపకాలు చూస్తే మురళీ గారు. సో దీస్ ఆర్ ఆల్ గ్రేట్ మెమరీస్ విత్ మీ. నాకు ఇంకా మాకు ఇక్కడికి దాదాపుగా ఒక 20 కిలోమీటర్స్లోనే మాది చాలా కుగ్రామం. మా నాన్నగారు స్వర్గస్థులైనప్పుడు కూడా నేను గ్రూప్లో పెడితే నాగేశ్వర రెడ్డి వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ రెడ్డితో అయితే ఇంకా ప్రతి ఇయర్ టచ్లో ఉంటాం. అతను వస్తే నా దగ్గరికి వస్తాడు, నేను అతను రాలేకపోతే నేను అక్కడికి వెళ్తాను. అంటే ఆ బాండింగ్ అలా డిగ్రీలో అయితే ఆ బాండ్ అలా కొనసాగుతుంది. బట్ నాకు ఒక్క మెమరీ మాత్రం గుర్తుంది. గర్ల్స్ సైడ్లో ఎవరో మనం ఈ ఆటోగ్రాఫ్స్ రాసేవాళ్ళం. ఆటోగ్రాఫ్స్ రాసినప్పుడు ఒక ఆవిడ అంటే నా క్లాస్మేట్, తను నాకు తెలియదు ఇప్పటికీ, తను రాసింది. ఏం రాసిందంటే, నువ్వు భవిష్యత్తులో ఇలాంటి ఆటోగ్రాఫ్లు ఎంతోమందికి ఇచ్చే గొప్పవాళ్ళలాగా నేను చూడాలనుకుంటున్నానని రాసింది. ఎవరు రాస్తారో నిజంగా ఐ డోంట్ నో. బట్ ఆ ఆటోగ్రాఫ్కి సంబంధించిన బుక్ అంతా ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఐ ఫైల్ ఇట్. అది పెడతాను. ఎవరు రాస్తారో తెలీదు, బట్ పేరు కూడా ఉంది, బట్ నేను మర్చిపోయాను. అంటే చాలా ఇయర్స్ బ్యాక్. అది నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. అంటే మన డిగ్రీ దాంట్లో అంటే చాలామంది చాలా రాస్తుంటారు కదా, అప్పుడు అసలు మనం వెళ్ళి ఆటోగ్రాఫ్ అలా ఇచ్చి, అరే నీకు రాశారు, అమ్మాయి రాసింది, అమ్మాయి రాసింది అంటే పేర్లు కూడా పెద్ద తెలియదు. అది రాసిందంటేనే మనం ఏదో ఒక చంకలు కొట్టుకొని నాకు ఈ అమ్మాయి రాసింది. సీతా మహాలక్ష్మి నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే మా బ్యాచ్లో ఉండేది తను. అంటే నేను నీకు గుర్తున్నాను లేదు కానీ మా వాట్ ఐ మీన్ ఈ ప్రాక్టికల్స్ చేసే బ్యాచెస్ వేస్తారు కదా, బ్యాచెస్లో తిని ఉండేది. తర్వాత ట్యూషన్, జీవీఆర్ గారు ట్యూషన్స్ వీటిలో తిని ఉండేది. తర్వాత మన కెమిస్ట్రీ శ్రీధర్ గారు, 3 ట్యూషన్లే కదండి మనకి, యజ్ఞనారాయణ గారు, తర్వాత కేపీఆర్ గారు అండ్ జీవి రామారావు గారు, శ్రీధర్ గారు. వీళ్ళందరూ ట్యూషన్ బ్యాచ్. మనం పొద్దున్నే అప్పట్లో నాకు బాగా గుర్తున్న జ్ఞాపకాలు ఏంటంటే, సురేష్ రెడ్డి నేను రాత్రిపూట భోజనం చేసుకొని దాంట్లో పాలు వేసుకొని పెట్టేసుకొని పొద్దున్నే లేయటం, ఆ పెరుగన్నం తినేయటం, టక్కన అక్కడికి పరిగెట్టడం, ఏం లేదు కదా. ముందు యజ్ఞనారాయణ గారి ట్యూషను, డైరెక్ట్గా అక్కడ నుంచి మళ్ళీ జీవీ రామారావు గారి ట్యూషన్ అక్కడ, ఆ తర్వాత ఈవినింగ్ శ్రీధర్ గారు 3 ట్యూషన్లే. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ట్యూషన్లే. ఇంకా అంటే ఆ ట్యూషన్లోనే ఎక్కువ నేర్చుకున్నాను, క్లాస్లో కన్నా ట్యూషన్లోనే ఎక్కువ నేర్చుకున్నాను. బట్ మాకు పెద్ద డబ్బులు ఉండేవి కదా, అంటే జనరల్గా మన అందరికీ. నాకు సురేష్ రెడ్డికి పెద్ద ఒక మెమరీ అనుకోవాలి. ఇప్పుడు అయితే అప్పుడు మేము కొంచెం ఫీల్ అయ్యాం కానీ ఇప్పుడు అది మెమరీయే. ఇక్కడ శంకర్ విలాస్ అని ఒక హోటల్ ఉండేది, మీ అందరికీ తెలిసినది. నేను సురేష్ రెడ్డి ఇంకా ఒక్కోసారి వంట చేసుకోవడానికి అలా లేనప్పుడు అక్కడ సాంబార్ ఇడ్లీ తినేవాడు. ఈ సాంబార్ ఇడ్లీ ఒకసారి వేస్తాడు, 2 సార్లు వేస్తాడు. మా సురేష్ రెడ్డి 3వ సారి ఆడు మమ్మల్ని ఇద్దరిని చూసాడంటే ఆడు పక్కన పెట్టేసాడు అనమాట. అంతగా మేము అంటే బాగా ఆకలేసేది కదా, ఆ వయసు చాలా తినాలనిపించేది. సో దట్స్ దీస్ ఆర్ ఆల్ మెమరీస్ విత్ మై డిగ్రీ. నా ఇంకా మా ఫ్యామిలీకి వచ్చేటప్పటికి నాకు 2 బాబులు, నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. పెద్ద అబ్బాయి ఎంబీబీఎస్ కేజీహెచ్ హాస్పిటల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో అయింది. తర్వాత ఇప్పుడు అతను హైదరాబాద్లో బాటియా అని ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా దేనికి చల్లకుండా. చిన్నవాడు ఈ ఇయరే ఎయిమ్స్ మంగళగిరి ఎక్స్పెక్ట్ చేసాము, రాలేదు. ఎయిమ్స్ గోరఖ్పూర్, యూపీ, ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. 2 బాబులు, 2 కూడా మెడికల్లోనే వాళ్ళే కావాలని ఎంచుకున్నారు. 2 ఫ్రీ సీట్స్, ఒక్క పైసా లేకుండా. వాళ్ళిద్దరూ దట్ బ్లెస్సింగ్స్. అంటే చెప్తుంటాం కదా, టీచర్స్ అంటే ఎందుకు అని అనుకుంటే అందరికీ మనకు తెలుసు కదా, మన ప్రొఫెషన్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా మనం ఎంతైతే కష్టపడి మనకి దేవుడిచ్చిన పిల్లలు అంటారు మన స్టూడెంట్స్ అందరూ, మనకి ఎంత కష్టపడి చెప్తామో సో ఆటోమేటిక్గా మన పిల్లలకి అది బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా అలా వెళ్తారు అని అనుకుంటున్నాం. డెఫినెట్గా నేను నా ప్రొఫెషన్లో ఎక్కడ కూడా డివియేట్ కాకుండా ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. సో థ్యాంక్ యూ. అసలు ఇలా అంటే నేను 10th క్లాస్మేట్స్ చాలా బాగా ఉంటాం ఇప్పటికీ కూడా. అలాగే ఎంఎస్సి క్లాస్మేట్స్ ఉంటాం. ఎంఎస్సి క్లాస్మేట్స్ నేనే హోస్ట్ చేశాను మా రాజమండ్రిలోనే. మా ఎంఎస్సి వాళ్ళందరూ, ఎంఎస్సిలో మేము ఓన్లీ 30 మెంబర్స్,
అంటే అక్కడ గ్రూప్ 30 ఉంటుంది, 30 మెంబర్స్. దాంట్లో 3 గర్ల్స్. ఆ 3 గర్ల్స్ కూడా ఏలూరు, రాజమండ్రి, తణుకు. సో కాబట్టి రాజమండ్రిలో నేను హోస్ట్ చేసి మేమందరం కలుస్తుంటాం. బట్ డిగ్రీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ ఒక గ్రూప్ ఫామ్ చేయటం ఇదంతా కూడా చాలా బాగా కలుస్తామా, డిగ్రీ క్లాస్మేట్స్ ఉంటారు, కలుస్తామా అనేది నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలామంది టీచర్స్, మంచి మంచి ప్రొఫెషన్స్, బాగా సెటిల్ అయిపోయి ఉంటాం కదా ఇప్పటికి అందరం. సో 32 years తర్వాత కలవటం, మాట్లాడటం అనేది రియల్లీ వీఆర్ ఆల్ బ్లెస్సింగ్. వీ హ్యావ్ డివైన్ బ్లెస్సింగ్స్ అని అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ యూ ఆల్. సో తినాలనుకున్న వయసులోనేమో మన దగ్గర సరైన ఇది లేదు. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా తెలియని పని. బీపీ, షుగరు, థైరాయిడ్ అంటే నాకున్నాయి కాదు, అసలు జనరల్గా చెప్తున్నాను, నాకున్నాయి అనుకునేవాళ్ళు. అంటే కొన్ని ఉన్నాయి, అన్నీ లేకుండా కాదు, ఉన్నాయి. థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇంక ఉన్నాయి కదా బావా, చాలా. అందరికి ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఉంది. ఇప్పుడేమో అన్నీ ఉన్న తెలియని పరిస్థితికి వచ్చాము. అదే జీవితం, క్వాలిఫికేషన్. ఓకే ఓకే సరే. నెక్స్ట్ అమ్మా ఎవరన్నా రావాలి. ఒక 1 minute, 1 or 2 minutes అంతే, జస్ట్ 1 or 2 minutes. నా పేరు ఆర్వీఎస్ఆర్ కృష్ణారావు, రామకృష్ణారావు. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా మైలవరం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు 2 బాబులు అండి. మా మిస్సెస్ కూడా టీచరే, ఎస్జిటిగా మైలవరంలోనే చేస్తున్నాను, 2nd grade. మా పిల్లల్లో పెద్ద అతనికి బీటెక్ కంప్లీట్ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో, అది కోర్స్ ఒకటి నేర్చుకుంటున్నాడు. చిన్న అతను ఎంబీబీఎస్ 4th year ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో. అయితే యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటానంటే మ్యాథ్స్లో మార్కులు బాగా వచ్చినాయని అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే చేయాలి కాబట్టి ఎంపీసీ తీసుకుని ఆ విధంగా మనం డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నాకు ఎన్ఎస్ బొమ్మలో వేయటం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ ఉంటూ కూడా నేను బైపీసీ వాళ్ళకి రికార్డులు బొమ్మలు వేసేవాడిని మీ రూమ్లో ఉంటూ. మదన్ మీకు తెలిసి ఉంటుంది చాలామందికి, మదన్ మా పక్కన రూమ్మేట్, అతను ఎస్ఆర్ఆర్ బాయ్స్లో హెచ్ఎంగా కూడా చేశారు, మదన్ కుమార్. చనిపోయాడు అతను. అతనికి రికార్డులో బొమ్మలు నేనే వేసి ఇచ్చేవాడిని ఎన్ఎస్లో, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. అదే అది నాకు మామూలుగా ఎన్ఎస్ అంటే బాగా ఇంట్రెస్ట్. టీచింగ్ కూడా దాదాపు 12 సంవత్సరాలు రెగ్యులర్ స్కూల్లో కూడా 10th class వాళ్ళకి ఎన్ఎస్ 5 years దాకా చెప్పాను. దాంతోనే నేను యాక్చువల్ చెప్పాలంటే ఆ ఇంట్రెస్ట్తోనే డిఎస్సిలో, సైన్స్ డిఎస్సిలో డిస్ట్రిక్ట్ 3rd rank వచ్చింది నాకు. అప్పట్లో 2 times మిస్ అయింది. ఆ మిస్ అయ్యడం కూడా ఎన్ఎస్లోనే దాదాపు 23 బిట్లు పోయినాయి. అందువల్ల 2000 డిఎస్సి, 2001 డిఎస్సి మిస్ అయింది దానివల్లే. అందువల్ల పట్టుబట్టి ఎట్టయినా సాధించాలనే ఉద్దేశంతో 1 సంవత్సరం టీటీసీ కోచింగ్ చెప్పానండి మైలవరంలో. దాన్ని బేస్ చేసుకుని నేను ఈ స్కూల్ అసిస్టెంట్ అనేది రావడం జరిగింది 2002 లేటెస్ట్గా అయినా. అయితే 96 బ్యాచ్తోనే ఉండాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి, ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. శంకరసేన చలపతిరావు అని వాళ్ళు 2 ఉండేవాళ్ళండి. 3 బయటే ఉండేవాళ్ళం, 3 వేరు రూమ్లే. కాకపోతే బయట కలిసి తిరిగిన అక్కడికి వెళ్ళిన 3 కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చక్కగా వెళ్ళిపోయి బీఈడీ ఎంట్రన్స్ అప్లై చేసుకున్నారు నన్ను పిలవకుండా. అయితే యాక్చువల్గా మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో కూడా మాట్లాడేవరా, ఒప్పుకోలేదు మీ నాన్న. ఏదైతే అనుకోకుండా ఇక లేటెస్ట్గా అయినా సరే మరి టీచర్ జాబ్లో సెటిల్ అవ్వాలని పట్టుదలతో మరి 6 సంవత్సరాలు లేట్గా అయినా సరే 2002 డైరెక్ట్లో స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాము. ఇక అప్పటి నుంచి మా పిల్లలు అంటే యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయ్యే టైంకి నాకు జాబ్ లేదండి. మా మామగారు ఎంతో జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసి జాబ్ లేకపోయినా సరే పర్వాలేదు పిల్లవాడికి పిల్లల్ని వచ్చి ఇచ్చారు. మే 13న మాకు మ్యారేజ్ అయితే June 11న నోటిఫికేషన్ పడిందండి. అప్పటి నుంచి మరి కష్టపడి ఎట్లయితే సాధించాం. 2001కి 2002 ముద్దుగా పిలుచుకునే వాళ్ళు మా పిల్లలకి. అయితే ఆ ఇంట్రెస్ట్తో మా అబ్బాయి 10th పాస్ అయిన తర్వాత నేను ఒకేసారి బైపీసీ తీసుకుంటానని చెప్పాడు. అంటే ఈ విషయం ఒకసారి చెప్పాను, నాకు ఎన్ఎస్ అంటే ఇష్టం అని చెప్తే అది మనసులో పెట్టుకున్నాడు. 10th అయిపోగానే నేను బైపీసీ తీసుకుంటానంటే సర్లే అతను చదివే వే అనేది నాకు తెలుసు కాబట్టి సాధించగలన ఉద్దేశంతో
మా జాయిన్ చేయడం జరిగింది విజయవాడలో. మరి ఆ పట్టుదలతో చదివి అతను ఏ క్యాట్ తెచ్చుకున్నాడు అని. ఫస్ట్ టైం 480 వచ్చినాయి. 480 ఓసీ కాబట్టి రాదు కాబట్టి 510కి ఆగిపోయింది అప్పుడు ఆ రోజు కౌన్సిలింగ్లో 480కి. మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్లో 90% ఇచ్చారు అక్కడ వాళ్ళు కన్సెషన్. మరి పట్టుదలతో చదివి మళ్ళీ మైలవరంలో మహాదేవ్ హాస్పిటల్ అని అక్కడ మాకు ఫ్యామిలీ డాక్టర్ గారు, అంటే మా బావగారు వరుసకి హరిప్రసాదరావు గారు, వాళ్ళ అమ్మాయితో పాటు మా అబ్బాయిని కూడా బీ క్యాట్లో జాయిన్ చేద్దామని పిలిపించి మరీ మాట్లాడారు. ఆ అమ్మాయి ఏమో ఫస్ట్ లాంగ్ టర్మ్లో ఫెయిల్ అయ్యేసరికి ఇద్దరు కలిసి తీసుకెళ్ళి ఎక్కడో చోట పెడదాము, ఆస్తులు ఉంటే సరిపోదు కదా, పిల్లలకి చదువు ఉండాలి, మరి ఆయనకంటే పెట్టగలరు, మేము పెట్టలేం కాబట్టి మరి మా అబ్బాయి ఏం చెప్పాడంటే నేను గ్యారంటీగా సీట్ తెచ్చుకుంటానని చెప్పి ఆ విధంగా మాట నిలబెట్టి ఈరోజు మా ఫ్యామిలీలోనే ఎవరు లేనందుగా ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం జరిగిందండి. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు 4th ఇయర్ చదువుతున్నారు. ఇదని నా గురించి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మై ఫ్రెండ్స్. మీరేం అనుకోకండి, మీ మొహాలకే చూసుకుంటూ ఉంటాను. కాదు, నాకు ఎప్పుడు ఈ మొహాల కన్నా అప్పుడు గుర్తుకు తెచ్చుకోండి ఎలా ఉన్నారు అమ్మాయిని చూస్తే. అందుకని ఎందుకంటే అప్పటిది కదా తేలిపోయి ఎలా చూస్తారు ఎవరు అనుకోకండి. సార్ మనకి 1993లో మనం అంతా కూడా కలిసి చదువుకున్నాం, చాలా సంతోషం. కానీ ఇట్లా ఇప్పుడు నవ్వినంత కూడా మనం అప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. ఎవరి చదువులు వాళ్ళే, అందరూ కూడా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికి వాళ్ళే ఉండేవాళ్ళం. అసలు మొహాలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు పేర్లు కూడా తెలియవు. సార్ని నేను మన డిగ్రీ అయిపోగానే తర్వాత సార్ని ఒకసారి కలిసాము, బస్ స్టాండ్లో కలిసారు, ఎటు వెళ్తున్నారు, అప్పుడు మాట్లాడించాను. అలాగే రామకృష్ణ గారు, తర్వాత సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళు కొంచెం టచ్లో ఉన్నారు. ఇక్కడ నూజివీడే కాబట్టి నూజివీడు 1993లో డిగ్రీ అవ్వగానే 93నే మ్యారేజ్ అయిపోయింది నాకు. ఇంకా మన ఫ్రెండ్స్తో ఎవరితో కూడా టచ్ లేదు. ఇక అత్తగారు పిల్లలు ఇవే. తర్వాత 93లోనే నాకు బీఎడ్ సీట్ వచ్చింది. రాజమండ్రి అద్దెపల్లి కాలేజీలో చేశాను. 93, 94 డిఎస్సి పడింది. వెంటనే రాసాం. 96లో జాబ్ వచ్చింది. ఇక కంటిన్యూషన్. పిల్లలు, మన స్కూల్ పిల్లలు, ఇంట్లో పిల్లలు, అంతే. ఇక ఫ్యామిలీ ఇక అంతే. మన ఫ్రెండ్స్తో ఎవరితో కూడా మనకి టచ్ లేదు. ఇప్పుడు అందరూ పిలిచారని చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైనా వాళ్ళ మొహాలు గుర్తుపడతామా అని చెప్పి. అలాగే నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ నూజివీడ్ గర్ల్స్ హై స్కూల్లో చేస్తున్నాను. అంతకుముందు బాయ్స్ హై స్కూల్లో 8 years చేశాను నూజివీడ్లోనే. అక్కడి నుంచి గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళా. అయితే ఫిజికల్ సైన్స్ టీచర్నే, కానీ ఇది స్టాంప్ వచ్చేవి నాకు 35. ఫిజిక్స్లో అంటే 35 కూడా స్టాంప్ వచ్చేవి. మాకు దవేజ్ మాస్టర్ కెమిస్ట్రీ అంటే చాలా ప్రాణం నాకు. అసలు కెమిస్ట్రీలో 30/30, 60/60 వచ్చేవి. సార్ నిజంగా వాళ్ళు మనకు వేసిన పునాది చాలా గర్వనీయం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఫిజికల్ సైన్స్ అయినా వాళ్ళకి చెప్తూనే ఉంటాం కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కెమిస్ట్రీ ల్యాబ్లో వెళ్ళిపోతాం అనమాట ప్రతి దానికి. అట్లా చక్కని ఫౌండేషన్ మనకి వేశారు. ఇకపోతే నా పర్సనల్ మా వారు ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయన 20 years అక్కడ చేశారు. తర్వాత బాబు పాప కెనడాలో సెటిల్ అయింది. అలాగే బాబు యూపీఎస్సి మెయిన్స్ క్రాక్ చేశాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగే మా ఫ్యామిలీ గురించి అండి. ఇప్పుడు కూడా మాకు లేడీస్ అయితే కొంచెం టచ్లో ఉన్నారు, కానీ జెంట్స్ ఎవరు కూడా పెద్ద టచ్లో లేరు. ప్రతి విషయంలో కూడా ఎవరింట్లో ఉన్న ఫంక్షన్ అయినా కూడా మనం ఇలాగే కలుసుకుంటే అందరం కూడా టచ్లో ఉంటాం నా ఆశ. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ చక్రవర్తి. మాది చదువుకునే బ్యాచ్ కాదు, మామూలుగా మేము రోజు వచ్చేవాళ్ళం. ఒక పుస్తకం కూడా ఉండేది కదా. ఒకరోజు 4-5 పేపర్లు జేబులో పెట్టుకొని మాకు ఇష్టమైన క్లాస్కి అయితే వెళ్ళేవాళ్ళం. నాకు ఒకటి గుర్తుంది, చెప్పండి. ప్లస్ కరెక్టే. చెట్టు కింద మన గేట్ పక్కన కూర్చొని మా బ్యాచ్ అరే ఈరోజు ఏం చేద్దాం అని ఒక కార్యక్రమాన్ని మేము షెడ్యూల్ చేసుకొని ఆ రోజు మార్నింగ్ షోకు ఎట్లా గట్లా వెళ్ళేసి ఎంజాయ్ చేసి ఉన్నాను. నేను క్రికెట్ బాగా, డిఆర్ కాలేజ్ కూడా బేస్ బౌలర్ నేను. నాగేశ్వర రెడ్డి వాళ్ళ ఊర్లో వెళ్ళి కూడా ఆడాను నేను క్రికెట్లోనే. నా జీవితం అంతా నాశనం అయిపోయిందని చెప్పొచ్చు దరిదాపు. అంటే పేరు కూడా వచ్చింది దాంట్లోనే. అది ఆ చివరి నుంచి చేతులు కట్టుకున్న 3వ వ్యక్తి నేను. పీసుగాడిలాగా ఉండేవాడిని అప్పుడు. ఇప్పుడు కొంచెం బాగా అయ్యాను, కానీ అప్పుడు చాలా పీసుగాడిలాగా ఉండేవాడిని. నేనైతే అసలుకి వీళ్ళకైతే అసలు ఎవరికి తెలియదు.
ఎందుకంటే క్లాసులో ఉంటే కదా తెలిసేది ఎవరికైనా. నేను కొంతమంది ఉన్నారులే మా బ్యాచ్, వీళ్ళ రెడ్డిగూడెం, వాళ్ళకి రెడ్డిగూడెం బ్యాచ్తోనే ఎక్కువ ఉండేవాడిని అసలుకి. మా అందరూ ఫస్ట్ పెళ్లి చేసుకొని బాగా సుఖాలు అనిపించిన వ్యక్తి నరసింహరావు. అందరూ వెళ్ళాం మేము. అసలు మాకు ఆ ధ్యాసలే లేవు. నేను ఇక్కడ చదువుకునే బ్యాచ్ కాదని చెప్పే కదా, అంటే చదువు రాక కాదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేక చదివడం, క్రికెట్ మీద ఇంట్రెస్ట్. దాని బాగా ఒకేసారి ఒక 8 పేపర్లు రాసి పాస్ అయ్యా. ఏది 1 year అయిపోయింది. 1 year తర్వాత అతను రామచంద్రన్ కలిసాను అక్కడ, ఆ సెట్ రాసి అక్కడ కలిసాను. అక్కడి నుంచి అక్కడ కూడా ఏంది చిరాకు వచ్చేసేసి ఏంది, కానీ ఒక Group 2 ప్రిపేర్ అయ్యాను. అక్కడ Group 2 ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యాను. వదిలేసి వచ్చేసి బీఈడీ కాలేజ్, ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడీ చేశాను. బీఈడీ ఎగ్జామ్స్ ఉండగా నాకు Group 2 నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అక్కడి నుంచి అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్గా విశాఖపట్నం డిస్టిక్ బుచ్చిపేట మండలంలో వేశారు నన్ను. అక్కడికి వెళ్ళి అది ఆ జాబు నాకు నచ్చల. ఎంతసేపు ఆ లెక్కలు, సెన్సెస్లు ఇవన్నీ లెక్కగా నాకేమో ఎక్కువ ఆటలు కావాలి ఎక్కువ. ప్లే గ్రౌండ్ అంటే నాకు ఇష్టం. ఇదేంటి అంటే టీచర్ పోస్ట్ అయితే బాగుంటుందని ఆల్రెడీ బీఈడీ చేసే ఉన్నాను కదా. ఆయన వచ్చేసి మళ్ళీ డిఎస్సి రాసి ఈ కన్సల్టేట్ పేలో జాయిన్ అయ్యాం 1200-1500. అదేమో Group 2 పోస్ట్ వదిలేసి దీంట్లోకి వచ్చి జాయిన్ అయ్యి విజయవాడ కార్పొరేషన్ డైరెక్టర్లో విజయవాడ కార్పొరేషన్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా చేస్తున్నాను నేను. అదే ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మా మిస్సెస్ నేను చూస్ చేసుకున్నాను అనమాట. చూస్ చేసుకొని లవ్ మ్యారేజ్ కానీ పెద్దలు అరేంజ్ చేసిన మ్యారేజ్ చేసుకున్నాం. మా పేరు ఝాన్సీ రాణి. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్లో గుంటూరు జిల్లాలో ఎస్జిటిగా పనిచేస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడు హైదరాబాద్ సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. అమ్మాయి బెంగళూరులో ఎంఎస్సి బయోటెక్నాలజీ చేస్తుంది. నేనైతే సింగర్ని, యాక్చువల్గా సింగర్ని. మనోళ్ళు కార్యక్రమం వచ్చినప్పుడు పాడుకుందాం. ఇంక ఈ కార్యక్రమం ఓన్లీ మాటల కార్యక్రమమే కదా. అరే పారిపోయి అంత దరిద్రంగా పాడను, అది మాత్రం గ్యారెంటీ. ఏంటది అడగాలి కదా. మరి నేను అప్పీల్ చేశాను, ఇప్పుడు మీకు అడగాలి కదా, అడుక్కున్నాను. ఓకేనా? అప్పీల్ అంటే ఓకేనా? సరే, అప్పుడు నేను సెకండ్ ప్లేస్ నాకు డిఆర్ కాలేజ్ సింగర్గా సెకండ్ ప్లేస్. నాకు పొగడ పూలు అనే ఒక పుస్తకం కూడా ఇచ్చారు. పొగడ పూలు ఇంద్రగారి శ్రీకాంత్ శర్మ గారు రాసిన పుస్తకం. ఓకేనా? దాంట్లో పాటే పాడతా. ఓకేనా? నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు. థ్యాంక్ యూ వన్స్ అండి. నా పేరు ఎస్ నరసింహారావు. మరి మేము దాదాపుగా మీ అందరికీ నేను బాగా వెళ్ళేటట్టు, ఎందుకంటే 92లోనే మ్యారేజ్ అయినప్పుడు మిత్రులందరూ కూడా నా మ్యారేజ్కి వచ్చారు. సో కాబట్టి బ్యాచ్లో బాగా ఐడెంటిఫై అవుతూ ఉంటాను. చక్రవర్తి చెప్పాడు. అయితే డిఆర్ కాలేజీ గురించి 2 మాటలు చెప్తూ ఉంటాను. నా జీవితానికి మార్పు తెచ్చినటువంటి కాలేజీ డిఆర్ కాలేజీ. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్తో ఇక్కడ అంతా శోభారాణి గారు చెప్పారు, తర్వాత సుంగశ్రీని, చలపతి వీళ్ళందరితో పాటు కూడా నేను ఇంటర్మీడియట్ కలిసి చదివాను. కానీ డిఆర్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు నేను ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాడిని ఆనాటి పరిస్థితులను బట్టి. నాకు డిఆర్ కాలేజీకి వచ్చిన తర్వాత మరి గురువర్యులు మరి డాక్టర్ ఆర్ఎన్ఎం గారికి ప్రీతమ శిష్యుడని కూడా నాకు డిగ్రీ కాలేజీలో బ్యాచ్లో పేరు కూడా చెప్పేవాళ్ళు. నిజంగా ఆర్ఎన్ఎం గారు మరి లోకల్లో లేకపోయినప్పటికీ కూడా నా జీవితాన్ని మార్చినటువంటి మహానుభావులు డాక్టర్ ఆర్ఎన్ఎం గారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆర్ఎన్ఎం గారు ట్యూషన్కి వచ్చినప్పుడు తన కొడుకులాగా ఇలాగే డయాస్ మీద కూర్చోబెట్టుకొని ఎలా ఇన్స్పైర్ చేసేవాళ్ళంటే మ్యాథమెటిక్స్లో 150/150 ఇది గోల్. ఆ విధంగా నేను మోటివేట్ చేశాను. అలాగే ప్రతి వర్డ్ కూడా నేను ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నన్ను ఎలా గైడ్ చేసేవాళ్ళంటే, ఒక టోటల్ ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు 150 మార్క్స్కి 3 hours టైం టేబుల్ పెట్టుకొని అదే ఎగ్జామ్ పేపర్తో రాసి కరెక్షన్ చేసుకోవడానికి ఆ పేపర్స్ తీసుకొచ్చి మరుసటి రోజు సార్ దగ్గర కూర్చొని
ప్రతి పాయింట్ కూడా నాకు కరెక్షన్ చేసిన తర్వాత ఎక్కడైతే ప్రజెంటేషన్ చేయాలి, అప్పుడు మామూలుగా మ్యాథమెటిక్స్లో కేవలం తెలుగు మీడియం అకాడమీ బుక్స్ ఉంటే సార్ నాకు స్పెషల్గా యశ్యాంత్ టెక్స్ట్ బుక్ కూడా లైబ్రరీకి వెళ్ళి తీసుకోమని చెప్పేసేవారు. తర్వాత ప్రతిదీ కూడా ప్రతి తీరం కూడా ఎంత టైంలో రాయాలి, ఎగ్జామినేషన్ ఆఫ్ ప్యాటర్న్లో ఎలా రాయాలనే దాంతో, సో దానివల్ల నేను మ్యాథమెటిక్స్లో దాదాపు హైయెస్ట్ స్కోర్ చేసి దాని మీదే మళ్ళీ తర్వాత ఇదే 93, 95లో కూడా ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ 3 కూడా ఆఫర్ వచ్చినప్పటికీ మరి అదేవిధంగా సార్ యొక్క గైడ్తో సార్ ఎప్పుడు కూడా ఎంఎస్సి పిహెచ్డి ఎల్ఎల్బి అప్పటికే సార్ ఆయన ఎలా చెప్పేవారంటే, నువ్వు డిగ్రీ చేసిన తర్వాత ఈ టీచింగ్ సైడ్ మీద ఎప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే నా గోల్ అంతా కూడా ఎంఎస్సీ చేసిన తర్వాత పిహెచ్డి కానీ తర్వాత గ్రూప్ సర్వీసెస్ కానీ రాయాలనేది సార్ యొక్క గైడ్. సో దాంతో నేను అడ్వాన్స్గా 92, 93, 92లోనే ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ అపీల్ చేసేసి 92లోనే నేను వెళ్ళి రాసిన తర్వాత 93లో ఉస్మానియా యూనివర్సిటీ నాన్ లోకల్లో జియోఫిక్స్ క్యాంపస్ సీట్ వచ్చింది. కానీ అప్పటి పరిస్థితుల్లో అప్పటికే మ్యారేజ్ అవ్వటం వల్ల, అప్పటికే మా పెద్ద బాబు పుట్టడం వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్ ఫీజు చేయలేకపోయాను. ఆ తర్వాత నేను సార్ని కలిశాను, సార్ నా పరిస్థితి దాన్ని. వెంటనే సార్ ఏం చేస్తారంటే, ఇక్కడే ఎంఎస్సీకి అప్లై చేయమంటే 3 ఫ్యాకల్టీకి అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్సీ మ్యాథ్స్ హైయెస్ట్ స్కోరు. అదే తర్వాత కూడా డిగ్రీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను తర్వాత ఇప్పటికీ ఆ మెమరీస్ బాగా గుర్తుంటుంటాయి. నా డిగ్రీ రిజల్ట్ తీసుకొని ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబుని బయటికి పిలిచి, నా స్టూడెంట్ ఇతను డిగ్రీ చదివిన డిగ్రీలోనే మ్యారేజ్ అయినప్పుడు కూడా ఈరోజు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఇతను ఇన్స్పైర్ తీసుకోవాలని సార్ చెప్పారు. అదే రోజు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి నేను సార్ దగ్గరికి వెళ్ళాను. ఒకరోజు వెళితే సార్ ఒకే ఒక వర్డ్ చెప్పారు, నువ్వు డిగ్రీలో మ్యారేజ్ చేసుకుంటున్నావు, లైఫ్ ఇస్ చాలా జాగ్రత్త అన్నారు. సార్ ఫస్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సార్ చెప్పారు, నాకు చదువు ముఖ్యం, నీ యొక్క జీవితంలో ఇంకా డిగ్రీలో ఎంఏగా చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చదువుకోగలిగితే నువ్వు ఉన్నత స్థానానికి వెళ్తావు, చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటే సార్ నేను ఖచ్చితంగా మీ మాటకి కట్టుబడి ఉంటాను. అదే మాట తీసుకొని ఆ తర్వాత ప్రొఫెసర్ సర్టిఫికేట్ తీసుకొని సార్ దగ్గరికి వెళ్తే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మరి ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను రవికుమార్తో కలిసి, తర్వాత ఎంఎస్సీ అయిపోయిన తర్వాత కూడా మరి 96, 97లో బీఎడ్ చేసిన తర్వాత దాదాపుగా 3 ఇయర్స్ పాటు నేను డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ పనిచేస్తాను. ఆ బీఎడ్ కూడా అయిష్టంగా రాస్తాను, నేను ఇష్టంగా ఎప్పుడు రాయలేదు. ఎందుకంటే ఎంఎస్సీ చేస్తున్న తర్వాత కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనేదే నా కాన్సెప్ట్. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు మా బ్రదర్ అతను ఐపీఎస్ సెలెక్ట్ అయి ఉన్నాడు, అతను నాకు ఇన్స్పైర్. సో అనివార్య కారణాల వల్ల ఎర్లీగా మ్యారేజ్ అవ్వటం, ఫ్యామిలీస్ బర్డెన్స్ వల్ల ఇంకా మా మిస్సెస్ అందరికీ కూడా జాబ్స్ వస్తున్నాయి, ఏదో బీఈడీ రాస్తే త్వరగా జాబ్ వస్తుంది, సెటిల్ అవ్వచ్చు అంటే సరే ఏదో కాకతాళీయంగా వెళ్ళి రాస్తే అదే బీఎడ్లో సీట్ రావడం జరిగింది. సో ఆ తర్వాత ఆ జర్నీ అనేది బీఎడ్లో వచ్చిన తర్వాత మరి దాదాపు 98 ఇయర్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు దాదాపు ఇప్పటికీ సర్వీస్ 25 ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు కూడా మరి మా విలేజ్ దగ్గరలోనే జనార్దవరం మెయిన్లో ఇప్పుడు పనిచేస్తున్నాను. అంతకుముందు విశాఖపట్నం మండలంలో 20 ఇయర్స్ పనిచేస్తాను. శోభారాణి గారు వాళ్ళ సార్ కూడా మాకు మంచి మిత్రుడు. శోభారాణి గారికి వాళ్ళ సార్ మాకు బాగా కలిసి పనిచేస్తాం. నాకు 2 బాబులు. ఆల్రెడీ పెద్ద బాబుకి 22లో మ్యారేజ్ అయిపోయింది. తర్వాత చిన్నబాబు ఎంఎస్ యుఎస్లో చేశాడు, అతను కూడా ఆల్రెడీ యుఎస్ ఫ్లోరిడాలో వర్క్ చేస్తున్నాడు. అలాగే కోడలు కూడా ఎంఎస్ చేసి తను కూడా ఇప్పుడు ఆల్రెడీ యుఎస్లో వర్క్ చేస్తుంది. ఇంకా లేదు. ఇంకా తర్వాత పెద్దబాబు ఆల్రెడీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, అతను కూడా డిపెండెంట్ యూఎస్కి ట్రై చేస్తుంది, యూఎస్ వెళ్ళడానికి H1Bకి. సో ఈ విధంగా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే దవేజీ సార్ కూడా లాస్ట్ మినిట్లో కెమిస్ట్రీ 3rd ఇయర్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అప్పుడు దవేజీ సార్ మాకు ఆ రోజు ప్రాక్టికల్లో వచ్చినప్పుడు సార్ ఆ రోజు కూర్చున్న తర్వాత కూడా చాలా క్వశ్చన్స్ ఆ రోజు అబ్జర్వరీగా మచిలీపట్నం నుంచి ఒక సార్ వచ్చేసిన తర్వాత కెమిస్ట్రీ ప్రాక్టికల్ 3rd ఇయర్ చేస్తున్నప్పుడు చాలా క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్ చేసినప్పుడు దవేజీ సార్ కూడా ఆ రోజు మా ప్రాక్టికల్లో ఉన్నారు. నేను 100% క్వశ్చన్ చేసిన తర్వాత సార్ గారు వెరీ గుడ్ అని చెప్పారు. నేను ఆ రోజు అనుకున్నాను కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్లో 50/50 వస్తాయని. రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో 3rd ఇయర్లో 50/50 వచ్చాయి. సో అంటే ఈ డిఆర్ కాలేజీ నా జీవితాన్ని మార్చేటువంటి కాలేజ్. నేను ఎప్పుడు న్యూస్ వచ్చినా కానీ మరి నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కానీ
తర్వాత నేను ఎంతోమంది పనిచేస్తున్నప్పుడు కూడా డిఆర్ కాలేజీ నా జీవితాన్ని మార్చిందని చెప్తాను. అందులో మహానుభావులు ఆర్ఎన్ఎం గారు ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన గారికి. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డాను అంటే దానికి గురువర్యులు డాక్టర్ ఆర్ఎన్ఎం గారు. ఎందుకంటే ఆయన్ని నేను ఎప్పుడు మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాను. మొన్న ఈ మధ్య గ్రూప్లో రామకృష్ణ ఫోటో చెప్పినప్పుడు కూడా సార్తో ఉన్నటువంటి ఫోటో చూసిన తర్వాత చెప్పాను మా పిల్లలకి కూడా, ఈరోజు వాళ్ళందరం కూడా మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఆ యొక్క సార్ యొక్క పుణ్యమే మనం ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణాన్ని. సో అదేవిధంగా మరి ఆర్ఎన్ఎం ట్యూషను, ఇక్కడ ట్యూషన్స్లో కూడా ట్రయాంగిల్ ఉండేది. ఆర్ఎన్ఎం ట్యూషన్ గారు, తర్వాత యజ్ఞారాయణ ట్యూషన్ గారు, తర్వాత శివ, ఈ 3 బ్యాచ్లో ఉండేది. మరి మాకు ఎక్కువగా ఆర్ఎన్ గారి ట్యూషన్కి కొద్దిమంది ఉండేవాళ్ళు, యజ్ఞారాయణ ట్యూషన్ గారికి ఎక్కువ మెంబర్ ఉండేవాళ్ళు. ఆర్ఎన్ఎం ట్యూషన్కి ఏమని చెప్పాలంటే మైలవరం బ్యాచ్ కదా ఎక్కువ. ఎందుకంటే మైలవరంలో రామకృష్ణ, కోటేశ్వరరావు, శ్రీష, ప్రతిభ, అలాగే ఇందిరా, తర్వాత సరళ, ఆ తర్వాత సెకండ్ ఇయర్ వచ్చినప్పటికీ సుంకశ్రీను, చలపతిరావు వాళ్ళు వచ్చేవాళ్ళు. తర్వాత ట్యూషన్లో కూడా మరి చాలా కాంపిటేటివ్గా ఉండేవాళ్ళు. నేను మొన్న కూడా శ్రీషతో మాట్లాడని చెప్పాను. ఇంకొక ఎలా ఉండేదంటే పోటీతత్వం, ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వంలో చదువుల్లో పోటీ పడుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా పోటీ పడబట్టే ఈరోజు మనందరం కూడా వెల్ సెటిల్డ్గా అయ్యాము. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా ఈ గెట్ టుగెదర్ అనేది 1993 బ్యాచ్ అనేది దాదాపుగా నేను 2015లో కలగర్లో పనిచేసేటప్పుడు ఒకరోజు సాయంత్రం వేళ స్కూల్ నుంచి తిరిగి వస్తుంటే ప్రసాద్ ఫోన్ వచ్చేది. ఎవరో అన్నోన్ నెంబర్ అనుకున్నాను. ప్రసాద్ అడిగాడు 2016-17లో గెట్ టుగెదర్ సంక్రాంతి పెడితే బాగుంటుందంటే సుధాకర్ రెడ్డిని దాదాపుగా నేను చాలాసార్లు అడిగాను. సుధాకర్ రెడ్డి గారు ఏమన్నాడు అంటే నా వల్ల అయితే కాదు, కావాలంటే నేను అంత ఓపిక లేదు. తర్వాత జ్యోతిబాస్ కూడా వచ్చాడు. ఇక లాస్ట్ ఇయర్ మొన్న ఈ మధ్యలో కలిసినప్పుడు కూడా గెట్ టుగెదర్ పెట్టాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కాబట్టి ఇదొక మధుర స్వప్నం. ఎందుకన్నా అంటే డిగ్రీలో ఉండగా దాదాపు మనందరికీ కూడా 20 years ఏజ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 17 సంవత్సరాల్లో జాయిన్ అయ్యాము. 20 సంవత్సరాలకల్లా డిగ్రీ పూర్తి చేసి బయటకు వచ్చేసాము. కానీ మన బ్యాచ్లో కూడా 1993 బీఎస్సీ ఎంపీసీలో మోర్ దెన్ టీచర్స్ దాదాపుగా నేను కౌంట్ చేస్తాను, ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపుగా ఒక 20+ టీచర్స్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఆడపిల్లలు అయితే మగవాళ్ళు అయితే కూడా. మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే మనకి ఈ స్థానాన్ని కల్పించినటువంటి గురువులకి, అలాగే ఈ విధంగా ఈ స్నేహబంధం జీవితకాలం ఇలాగే కొనసాగాలి. అలాగే ఇందాక ఉమాశ్రీ గారు చెప్పినట్టుగా ఏదైనా మన అకేషన్ జరిగినప్పుడు కూడా మన ఎన్నో పనులు ఉంటాయి జీవితంలో. మరి ఆ పనులన్నీ పక్కన పెట్టి ఒకరోజు మన స్నేహానికి మనం అందరం కూడా కలుసుకుంటే దాన్నే మన పిల్లలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.